హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మాట్లాడబోతున్న టాపిక్ కాన్స్టిపేషన్, మలబద్ధకం. ఇది ఒక సీక్రెట్గా మనుషుల్ని లోపల ఇబ్బంది పెట్టే ఒక హెల్త్ ప్రాబ్లం. ఎవరు బయటికి చెప్పుకోలేరు. కానీ మీకు తెలుసా, 100%లోని 80% పీపుల్కి ఏదో ఒక రకంగా కాన్స్టిపేషన్ ఉంటుందంట. ఓన్లీ 20% పీపులే ఫ్రీ మోషన్ అవి హాయిగా ఉంటారు. బిర్యానీలు తిన్నా, ఎంత గట్టి ఫుడ్ తిన్నా కూడా అరాయించుకోగలరు. కానీ రిమైనింగ్ 80% చాలామంది కామ్గా సఫర్ అవుతున్నారు. మీ అందరి కోసం ఈరోజు చాలా మంచి టిప్స్. ఇది ఫాలో అయిన తర్వాత కూడా కాన్స్టిపేషన్ వల్ల ఇబ్బంది పడితే కనుక నన్ను అడగండి, నాకు మళ్ళీ కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ లెవెల్ సొల్యూషన్స్ ఏంటో మీకు చెప్తాను, సరేనా? వీడియో స్కిప్ చేయకుండా ప్రతి పాయింట్ వినండి, ఎందుకంటే మధ్యలోని కొన్ని ఆణిముత్యాలు నా నోట్లోంచి పడిపోతూ ఉంటాయి అన్నమాట. అవి మీరు ఏరేసుకుంటూ ఉండాలన్నమాట. జస్ట్ జోక్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సో ఫస్ట్ మనం బేబీస్ అప్పటి నుంచి మొదలు పెడదాం. బేబీస్లో కూడా కాన్స్టిపేషన్ ఉంటుందని మీకు తెలుసా? బేబీస్ అంటే తల్లి పాలు తాగినంత వరకు పర్వాలేదు. అంటే తల్లి హెల్తీగా తింటే బేబీకి ఫ్రీ మోషన్ అయిపోతుంది, అది పర్వాలేదు. నెక్స్ట్ ఎప్పుడైతే సిర్లాక్ పెట్టడం స్టార్ట్ చేస్తారో వాళ్ళకి కాన్స్టిపేషన్ స్టార్ట్ అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే ఆ టైంలోని ఆ పిల్లలకి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కాన్స్టిపేషన్కి మందులు వాడి ఫ్రీ మోషన్ అయ్యేలాగా చేస్తారు. మనకి దేవుడిచ్చిన మంచి గిఫ్ట్స్, హోమ్ మేడ్ ఫుడ్స్ ఉన్నాయి కదండి, హోమ్ టిప్స్. ఎందుకు మెడిసిన్ చిన్నపిల్లలకి? సో అదేంటో ఇప్పుడు చూద్దాం. బాగా చిన్నపిల్లలకి కనుక మోషన్ అవ్వలేదు అనిపిస్తే కనుక ఇదిగోండి పటిక ఉంది కదా, ఈ పటిక చాలా కొంచెం, జస్ట్ ఇంతే కనిపిస్తుంది కదా, ఇంత పటిక వాటర్లో నానబెట్టి 2 స్పూన్స్ ఆఫ్ పటిక పంచదార నీళ్ళు వాళ్ళకి పట్టాలి. మీరు నోటీస్ చేయండి, అది పట్టిన 1 అవర్ లోపలే మోషన్ అయిపోతుంది. మేము మా పిల్లలకి చిన్నప్పుడు అదే ట్రిక్ ఫాలో అయ్యేవాళ్ళమి. పిల్లలు చాలా హ్యాపీగా ఉండేవారు. కొంతమంది ఆ ఏజ్లో మేము షుగర్ ఇంట్రడ్యూస్ చెయ్యము, మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులే వాడతాము అంటారు. అలా పంతం పట్టే వాళ్ళకి నేనేం చెప్పను. కానీ ఇది సేఫ్. పట్టిక బెల్లం అనేది చాలా సేఫ్, చాలా ఫ్రీగా పిల్లలకి మోషన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి స్కూల్ పిల్లలకి ఎందుకు కాన్స్టిపేషన్ వస్తుంది? స్కూల్కి వెళ్ళి హడావిడి, హోంవర్క్స్, వర్క్ టెన్షను, తెల్లవారి స్కూల్కి వెళ్ళాలి. ఈ టెన్షన్లోని ఏ పిల్లలు కూడా మార్నింగ్ మోషన్కి వెళ్ళరు కదండి. సో వీళ్ళ కోసం ఏం చేయాలంటే కనుక కంపల్సరీ కాపర్ వెజల్లోని, రాగి బిందెలు, రాగి మగ్గుల్లోని వాటర్ మనం నైట్ ఉంచి మార్నింగ్ కాపర్ వెజల్లో ఉన్న వాటర్ 2 గ్లాసెస్ మార్నింగ్ లేచిన వెంటనే 2 గ్లాసెస్ ఇచ్చేయాలి. ఇచ్చిన తర్వాత కంపల్సరీగా వచ్చినా రాకపోయినా బాత్రూంలోని 1/2 గంట కూర్చోమని చెప్పాలి కొమ్మోడు దగ్గర. ఎందుకంటే ఎప్పుడైతే మార్నింగ్ 6కి రోజు, పెద్దవాళ్ళకైనా ఇదే టిప్, మార్నింగ్ 6 o'clockకి ఎప్పుడైతే రోజు కూర్చుంటారో ఒక నెల రోజుల తర్వాత మార్నింగ్ 6 o'clockకి మోషన్ ఖచ్చితంగా వస్తుంది. ఇది చాలా మంచి హ్యాబిట్. సో పిల్లలకి ఖచ్చితంగా వచ్చినా రాకపోయినా 1/2 గంట కూర్చునేలాగా అలవాటు చేయండి. అప్పుడు మార్నింగ్ ఫ్రీ మోషన్ అయిపోతే కనుక స్కూల్లో వాళ్ళకి ఇబ్బంది ఉండదు, బాత్రూమ్ టెన్షన్స్ ఉండవు. స్కూల్లో ఉన్నంతసేపు వాటర్ తాగరు, బాత్రూమ్కి ఎక్కడ మధ్యలో వెళ్ళాల్సి వస్తుందేమో, అందరి దగ్గర సిగ్గు అడగడానికి, పరువు పోతుందేమో అని బాత్రూములకి వెళ్ళరు. సో అలాంటప్పుడు సాయంత్రం వచ్చిన తర్వాత కొబ్బరి నీళ్ళు, ఫ్రూట్ జ్యూసెస్ ఏమైనా ఇవ్వడం మంచిది. ఏదైనా 7 లోపల, ఫుడ్ అయినా సరే వాటర్ అయినా సరే 7 లోపల. మరీ ఆకలేస్తే కనుక రా ఫుడ్ అది తినచ్చు. కానీ ఎందుకంటే కొంతమంది పిల్లలు బెడ్ వెడ్డింగ్ చేస్తారు, మధ్యరాత్రిలో నిద్ర డిస్టర్బ్ అవుతుంది. సో వాటర్ అనేది 7 లోపల, ఏ లిక్విడ్ అయినా 7 లోపల అయిపించేలాగా చూసుకోండి. సో ఇలా చేస్తూ వాళ్ళకి ఫ్రూట్స్,
హోల్ ఫ్రూట్ తినేలాగా అలవాటు చేస్తే కనుక వాళ్ళకి మోషన్ ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఇక్కడ ఒక మంచి టిప్ నేను ఒకటి చెప్తున్నాను. నేను చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఇది నిజంగా మిరాకిల్స్ చేస్తుంది కాన్స్టిపేషన్కి. అదేంటంటే అరటిపండు. జస్ట్ అరటిపండు తినేస్తే మోషన్ అవ్వదు. ఇలాగా ఈ సైజ్ అయితే కనుక 2 అరటిపళ్ళు తినేసి గోరువెచ్చని పాలు, వేడిగా వద్దు చల్లగా వద్దు, గోరువెచ్చని పాలు బనానా తినిన వెంటనే తాగేసి నోరు పొక్కలించుకొని ఊసేయాలి. ఎందుకు ఊసేయాలి అంటే పాలు ఎప్పుడైనా సరే టూత్ క్యావిటీస్ అవి ఫామ్ చేస్తుంది. అందుకనేసి పడుకునే ముందు 2 అరటిపళ్ళు తిని, చిన్న సైజ్ అయితే ఆ 2, పెద్ద సైజ్ అయితే కనుక 1 సరిపోతుంది. ఈ బనానాస్ తిని గోరువెచ్చని పాలు తాగి కొంచెం నోరు బుక్లించి చూసేసి పడుకుంటే కనుక ఖచ్చితంగా మార్నింగ్ చాలా ఫ్రీ మోషన్ అవుతుంది. పిల్లలకి అది అలవాటు చేయొచ్చు, పెద్దవాళ్ళకి కూడా అలవాటు చేయొచ్చు. కొంతమంది బనానా వెయిట్ పుట్ ఆన్ అయిపోతాము అని బెంగ ఉన్నవాళ్ళు జాంకాయలు తినండి. జాంకాయలు కూడా ఎలాంటివంటే ఇలాగా ఎల్లో కలరు మీడియంగా ముగ్గాలి. బాగా ముగ్గిపోతే కనుక ఈ మధ్యన కొంచెం ఇలా మెత్తగా ఉంటున్నాయి. అలా ఉంటున్నాయి అంటే కనుక ఖచ్చితంగా తెల్ల పురుగులు లోపల ఉన్నాయి అని అర్థం. చాలామంది చూసుకోకుండా ఈ మధ్యన ఇలా తినేస్తున్నారు, మెత్తగా బాగా ముగ్గింది కదా అని. అలా వద్దండి, చక్కగా జాగ్రత్తగా కట్ చేసుకొని పురుగులు ఉన్నాయో లేదో చెక్ చేసుకొని తినండి. ఈ కలర్ జాంకాయలు ఇవి ఎందుకు అనేసి నేను అంతలా చెప్తున్నానంటే కనుక ఈ కలర్ జాంకాయలు అయితేనే ఫైబర్ ఉంటుంది, అది ఫ్రీ మోషన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఏ ఫ్రూట్ అయినా. ఇప్పుడు బనానాస్, జాంకాయలు ఫస్ట్ ర్యాంక్ కాన్స్టిపేషన్కి రిలీఫ్ ఇవ్వడానికి. మీకు పామ్గ్రెనేట్స్ పనిచేస్తాయి. నెక్స్ట్ ఆరెంజ్. ఎప్పుడైనా సరే ఏ ఫ్రూట్ అయినా సరే ఫుల్గా విత్ ఫైబర్ తినాలి. ఇప్పుడు ఆరెంజ్ ఉన్నదనుకోండి, ఇప్పుడు ఇలాగా ఇది ఉంది కదా, జస్ట్ ఇలా సీడ్ తీసేసి మొత్తం తినాలి. ఇప్పుడు ఇలా కనిపిస్తున్నాయి చూడండి లేయర్స్గాను, దీన్ని ఫైబర్ అంటారు. ఫైబర్తో పాటు తింటేనే, సీడ్స్ తీసేసి మొత్తం ఈ స్కిన్తో సహా తినేయాలి. స్కిన్ తీసేసి తింటే మోషన్ అవ్వదు. ఈ స్కిన్తో పాటు తినేయండి, చాలా బాగుంటుంది. ఆరెంజెస్ మొత్తం సీడ్ తీసేసి మొత్తం తినాలి. ఇంకా ఫ్రూట్స్ మీ ఇష్టం, ఏ ఫ్రూట్ తిన్నా, కానీ ఫస్ట్ బెస్ట్ ర్యాంక్లో మాత్రం ఇవి ఉన్నాయి: బనానా, జాంకాయ, ఆరెంజ్. నెక్స్ట్ వెజిటబుల్స్కి వస్తే కనుక చిక్కుడుకాయల్లోని చూసారా, ఇప్పుడు ఈ ప్లేస్ ఉంటుంది కదా, ఈ ప్లేస్ మీకు ఇలాగ తీస్తే ఇలాగ ఒక లేయర్ వస్తుంది. ఇదిగోండి ఇలా వస్తుంది కదా, ఇది ఫైబర్. ఇది ఎక్కువ ఒలిచేసుకోకుండా చక్కగా ఫైబర్తో పాటు తింటే కనుక చాలా ఫ్రీ మోషన్ అవుతుంది. ప్రతి ఫుడ్లోని ఏదైతే ఫుడ్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఉన్నాయో అవి చక్కగా ఫైబర్తో పాటు తింటే మోషన్ ఫ్రీగా అవుతుంది. నెక్స్ట్ వెజిటబుల్స్లోకి వస్తే పాలకూర, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ మన ఫుడ్లో ఉండేలాగా చూసుకోవాలి. ఫ్రైల కన్నా కూడా పప్పు, ఆకుకూర చాలా మంచిది. ఫ్రైలు అంటే ఆయిల్ మళ్ళీ ఇబ్బంది పడుతుంది, అంటే కాన్స్టిపేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. సో ఏదో ఒక ఆకుకూర పప్పులో పాటు కలిపి వండుకుంటే చాలా మంచిది. బీరకాయ కూడా రిచ్ ఇన్ ఫైబర్. ఈ రిడ్జెస్ తీసేసి చక్కగా స్కిన్తో వండుకోవడానికి ట్రై చేయండి. లేదు స్కిన్ అక్కడక్కడ ఉంచేసి వండుకోండి. ఇగురులాగా ఫ్రైలా కూడా పర్వాలేదు, కానీ డీప్ ఫ్రైలు అయ్యవద్దు. నెక్స్ట్ ఈ చిక్కుళ్ళు ఇప్పుడు ఈ సీజన్లో వస్తున్నాయి కదా, ఇవి కూడా చాలా రిచ్ ఇన్ ఫైబర్. మెయిన్గా ఇప్పుడు వింటర్లోని ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, వింటర్లోని ఎలాంటి వాళ్ళకైనా కాన్స్టిపేషన్ ఎక్కువ అవుతుందండి. అందుకు మనకి దేవుడు కాన్స్టిపేషన్ వింటర్లో ఎక్కువ అవుతుంది కాబట్టి మనకి ఇలాంటి వెజిటబుల్స్ అన్నీ సృష్టించాడు. ఆరెంజెస్ కానీ ఇలాంటి వెజిటబుల్స్ కానీ వింటర్లోనే పర్టికులర్గా ఎందుకు వస్తాయంటే అదే రీజన్. సో టొమాటోస్,
కుకుంబర్ చలవ చేస్తుంది, మోషన్ ఫ్రీగా అవుతుంది. నెక్స్ట్ ఏవైనా సరే క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ కూడా నేను ఒక దగ్గర స్క్రీన్ షాట్ పెట్టి చూపిస్తున్నాను. మీకు అది స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకున్నారనుకోండి, వీడియో తీసి పెట్టినప్పుడు మీకు ప్రతి ఫుడ్ గుర్తుంటుంది. అందుకనేసి నేను ఒక ఫోటో పెడుతున్నాను మీ అందరికీ. సో స్వీట్స్ తినేవాళ్ళు డార్క్ చాక్లెట్ తిన్నా కూడా మోషన్ ఫ్రీగా అవుతుంది. ఇంకా పప్పులకు వస్తే కనుక ఇలాగా శనగలు నానబెట్టి, ఇది చాలా ఫైబర్ ఉంటుంది. నానబెట్టి చక్కగా బాయిల్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని జస్ట్ అలా పోపు వేసుకొని తింటే కనుక చాలా మంచిది. కిడ్నీ బీన్స్ ఇవి కూడా చాలా మంచిది. ఈ సీజన్లో దేవుడిచ్చిన వరం తేగలు. చూసారా ఇందులోని ఎంత ఫైబర్ ఉన్నదో చూసారా? చూస్తుంటేనే మనకి కనిపిస్తుంది కదా. ఇదంతా పీచు, ఫుల్గా చక్కగా పీచు ఎక్కువ కడుపులోకి వెళ్ళేలాగా, ఇదంతా పీచు అంతా ఎక్కువ కడుపులోకి వెళ్ళేలాగా తింటే కనుక చాలా ఫ్రీ మోషన్ అవుతుంది. ఇంకా స్వీట్ పొటాటో, ఇది కూడా బాయిల్ చేసుకొని చక్కగా తింటే, పచ్చిగా తినలేమనిపిస్తే కనుక చక్కగా స్వీట్ పొటాటోస్ అన్నీ ఉడికిన తర్వాత కొద్దిగా బెల్లం వేసుకొని కొంచెం అలా బాయిల్ చేస్తే చాలా బాగుంటుంది తినడానికి. సాయంత్రం పూట అలా తినండి, చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరికాయ చక్కగా అలా స్నాక్ కింద తిన్నా కూడా మోషన్ ఫ్రీగా అవుతుంది. ఇంకా మన డైట్లో ఇంక్లూడ్ చేయాల్సింది ఓట్స్, బార్లీ. కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉన్నవాళ్ళు బ్రౌన్ రైస్ వాడితే మంచిది. ఇంకా నేను చెప్పాల్సింది ఇంపార్టెంట్ది, చపాతీ తినేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు గోధుమ పిండి కొన్నది ఆడించుకొని, కొన్నది చపాతీలు చేసుకొని తింటే కనుక మోషన్ అవ్వదు. అది ఇంకా హార్డ్ చేసేస్తుంది. ఎప్పుడు కూడా మన గోధుమ పిండి మనమే ఆడించుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ పిండి ఉంది కదండి, ఇందులో నేను ఓట్స్, రాగులు, జొన్నలు వేసి ఆడించాను. 5 kgsకి పావు కేజీ అంతే వేశాను. ఇది జల్లించినప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఖచ్చితంగా చూడండి, ఇది ఇలాగా పొట్టులాగా వస్తుంది. అంటే వీడియోలో అంత క్లియర్గా రావట్లేదు. హస్క్ అనేది ఖచ్చితంగా మీరు జల్లించిన తర్వాత హస్క్ అనేది కంపల్సరీగా రావాలి. మీరు ఏ పిండి తెచ్చుకున్నా సరే జల్లించిన తర్వాత హస్క్ వస్తుందా లేదా అన్నది చెక్ చేసుకోండి. మీరు ఆడించుకునేటప్పుడు కూడా డబల్ మిల్లింగ్ అది చేయించకుండా హస్క్ ఉండేలాగా మిల్లింగ్ చేయించుకోండి. సో దాంతో మీరు చపాతీ చేసుకుంటే కనుక 2 చపాతీలు తిని ఒక గ్లాస్ మజ్జిగ తాగితే మోషన్ చాలా ఫ్రీగా ఉంటుంది. ఇన్ని టిప్స్ వాడాము, ఇన్ని మందులు అంటే హోమ్ ఫుడ్స్ ఇవన్నీ వాడాము, అయినా కూడా మోషన్ ఇబ్బంది అవుతుంది అంటే కనుక న్యాచురోలాక్స్ అని చెప్పి ఒక హస్క్ పౌడర్ దొరుకుతుంది మెడికల్ షాప్స్లోని. అది జస్ట్ 2 స్పూన్స్ వాటర్లో కలుపుకొని తాగేస్తే జస్ట్ ఎలక్ట్రోలైట్ వాటర్ లాగా ఉంటుంది. అది తాగేసినా సరే మోషన్ ఫ్రీగా అయిపోతుంది. ఇన్ని చేసినా ఇంకా కొంతమందికి పైల్స్, ఫిషర్స్ అని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి ఖచ్చితంగా డాక్టర్ మాత్రమే సర్జరీ ద్వారా సాల్వ్ చేయగలరు. కానీ అలాగ అయిన తర్వాత కూడా మళ్ళీ అది రిపీట్ అయ్యే అవకాశం ఉంది, ఇలాంటి ఫుడ్స్ అన్నీ కూడా తినకపోతే. నైట్ టైం బిర్యానీలు అవి అలవాటు కొంచెం మానుకుంటే ఇబ్బందులు లేకుండా ఉంటుంది. సో అందరూ కూడా ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి మీ హెల్దీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.